శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 787వ పేజీలోని 54 నుంచి ఈరోజు చదువుతున్నాము. హర్ద్యాలోని దత్తోపంతు కడుపు శూలవ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయడం, భీమాజీ పటేల్ను క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయటం, ఈ విషయాల వర్ణన 14వ అధ్యాయంలో. నాందేడులో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వడం, మరియు నాందేడు పట్టణంలో హమాలీ పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌల్వీ సాహెబ్ అను వారు సాధువు అని సాయిబాబా సూచన వలన తెలుసుకునే అద్భుతమైన కథావర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగనుకు నారదీయ కీర్తన పద్ధతిని వివరించడం, చోలుకరు చక్కెర వేసిన టీని తాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయడం, బల్లి కిచకిచమని చెప్పుడు చేయగా బాబా కథను చెప్పడం, ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులో బల్లిని కలుసుకున్న కథావర్ణన. 16వ అధ్యాయంలో సంపదా సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశోదుందువిని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు షిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించే వారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లు ఉన్న బాబా కొరకు అది కాసేపటి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి, హేమాడ్బంతు ప్రాసాదిక వాణి 2 పాలు పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వకథానుసంధానం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పడం.